హైదరాబాద్ గన్ పార్క్ మరోసారి ఉద్యమ జోష్తో మార్మోగింది. తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ ప్రాంతానికి ప్రజలు భారీగా చేరుకున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడానికి వేలాది మంది ఒకే స్వరంతో ముందుకొచ్చారు. గన్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ మిలియన్ మార్చ్ నగరంలో మరోసారి ఉత్సాహాన్ని నింపింది. యువత, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నినాదాలు, ప్లకార్డులతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీంతో గన్ పార్క్ చుట్టూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చరిత్ర ఇంత వేగంగా మనం దాటి వచ్చినామా అని వాళ్ళ ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ 15 సంవత్సరాల కాలం గడిచింది. ఇవాళ 15 సంవత్సరాలు పూర్తయి రేపటి నుంచి 16 సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తాం. ఈ 15 సంవత్సరాల ఇట్లా కార్యక్రమం ప్రణాళిక వేసుకున్నప్పుడు ఆ రోజు చాలా ఇబ్బందులు ఉండే, చాలా అంతర్గతంగా కూడా మన లోపల ఇది హింసకు దారితీస్తుంది, మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేము అనే అనుమానాలతో దీన్ని వాయిదా వేద్దాము అనే ప్రతిపాదన వచ్చింది. కానీ కార్యక్రమం ఉత్సాహాన్ని రగిలించింది. ఇంత జరిగినాక వాయిదా వేస్తే మళ్ళీ మనం తెలంగాణ మూవ్మెంట్ మీద ప్రజలకు మళ్ళీ మన మీద నమ్మకం రాదు, ఈ నమ్మకాన్ని శాశ్వతంగా మనం కోల్పోతాము అని అందరం కూడా ఆ రోజు గట్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత మొత్తం మీదనైతే ఆ రోజు కార్యక్రమం జరుపుదాం, జాగ్రత్తలు తీసుకుందాం, ప్రజలపైన నమ్మకం ఉంచుదాం, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో హింసకు దిగరనే విశ్వాసం నాకుంది అని మేమందరం కూడా ప్రతిపాదిస్తే అందరూ అంగీకరించారు. దాని ప్రకారమే పరీక్షలు అయిపోయినాక గంట తర్వాత అంటే 1 గంటకు మొదలు పెడదాం, 4 గంటలకు ముగిద్దాం, కానీ కార్యక్రమం చేద్దామని తీర్మానించుకున్న తర్వాత మరి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఇవాళ నమ్మశక్యంగా అనిపించదు, కానీ ఆ రోజు మేము లెక్కలు తీస్తే 50,000 మందిని అరెస్ట్ చేసింది. 50,000 మందిని అరెస్ట్ చేస్తే కూడా దాన్ని ఇంకా వెనుకకు పోకుండా కార్యక్రమం నడపాలని, ముందే హైదరాబాద్కు రావాలని ఇంతకుముందు సంజయ్ చెప్పినట్టు అనుకున్నాం. ఆ పద్ధతి ప్రకారమే పిల్లలు హైదరాబాద్ రావటం మొదలైంది. ఎందుకంటే గుంపుకు వచ్చిన వాళ్ళందరినీ ప్రశ్నించి దించుతున్నారు. బస్ ఎక్కిన వాళ్ళు కూడా ఒక్క దగ్గర కూర్చోలేదు, ఒకరు ముందు కూర్చుంటే ఒకరు వెనుక కూర్చొని టికెట్ తీసుకున్నారు. అంత చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్కు వచ్చి ఎవరికి వాళ్ళు ఆ ట్యాంకు బండ మీదకి తువ్వలు వెతుక్కొని వ్యూహాలు రచించుకున్నారు. ప్రణాళిక ఒక్కటే కేంద్రంగా ప్రకటించడం, కానీ వ్యూహాలు మాత్రం ఎవరి వారవి. ఇందులో న్యూ డెమోక్రసీ వాళ్ళు వేసినటువంటి వ్యూహం చాలా కీలకమైంది. వారు ఈ వ్యూహం ప్రకారము పెద్ద ఎత్తున ఒక పెళ్లి కార్యక్రమం జరుపుకొని మనం ఒకటేసారి కదిలితే ట్యాంకు బండ మీదకి చేరుకోగలమని వాళ్ళు వచ్చి ట్యాంకు బండ మీదకి చేరుకోవడంతో ఆ కార్యక్రమం విజయవంతమైంది. కొందరు మసీదుల్లోకి వెళ్ళి నమాజ్ చేసుకొని తోసుకొని వచ్చారు ట్యాంకు బండ మీదకి. దానికి సంబంధించి ఆ రోజు అనుకున్నది ఒకటి, తెలంగాణ ఉద్యమం నడవటానికి కావలసినంత ఇంధనం అయితే దొరికింది, ఈ బండి నడుస్తుంది అనే విశ్వాసం మాకు కలిగింది. ప్రజలు జేఏసీ పైన నమ్మకాన్ని సాధించుకోగలిగారు. మేము జేఏసీ నమ్మకాన్ని ప్రజల్లో నిలబెట్టుకోగలిగింది. ఇవన్నింటి కారణం వల్ల జరిగినటువంటి ఆందోళన. ఎందుకు ఇది ప్రత్యేకంగా జరపాలనుకుంటున్నాం అంటే తెలంగాణ ఉద్యమానికి ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పినది ఈ మిలియన్ మార్చ్ కార్యక్రమం. అట్లాంటి కార్యక్రమాన్ని గుర్తు చేసుకోకపోతే మనం తెలంగాణ ఉద్యమం ప్రజల పాత్రను మర్చిపోయినట్టే లెక్క. తెలంగాణ అంటే కేవలము ఒక వ్యక్తి ఒక కార్యక్రమం వల్ల వచ్చింది కాదు, అనేక ఆందోళనల ఫలితంగా తెలంగాణ వచ్చింది. అందులో కీలకంగా మలుపు తిప్పిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రజల పాత్ర గొప్పది. నేను అన్నట్టుగా ఎవరికి వాళ్ళు వ్యూహాలు రచించుకున్నారు, అది ఆనాటి ఒక గొప్ప విషయం. అది అట్లా వాళ్ళు ట్యాంకు బండ మీదకి చేరుకోవటం. మొత్తం మీదనైతే ఇక ప్రభుత్వం కూడా చేసేదేం లేక పోలీసులను కూడా పక్కకు ఉపసంహరించుకొని ఆ కార్యక్రమానికి సహకరించవలసి వచ్చింది. అంతకుముందు రోజు పోలీసుల్ని ఎన్ని విధాలుగా బతికిలైనా అనుమతి ఇవ్వలేదు. మేము చేసే తీర్థం సార్ అని మేము లేసొచ్చినాం, ఎట్లా చేస్తారో చూస్తామని వాళ్ళు అన్నారు. ఆ కార్యక్రమం విజయవంతం కావటంతో మనకు కూడా ఒక నమ్మకం కలిగింది. హైదరాబాద్లో అంతమంది రావటం మనకున్న బలం ఏంటిదనేది కూడా ప్రజలకు, ప్రభుత్వానికి అర్థమైంది. అంతటి ఒక కార్యక్రమం చేసుకున్నాం, దాన్ని గుర్తు చేసుకుందాం. ఇవాళ మనం ఉద్యమకారులుగా గుర్తు చేసుకుంటున్నప్పుడు మనకు 2 ఆలోచనలు ఉంటాయి. మొదటి ఆలోచన
మన త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మనందరికీ ఒక గుర్తింపు కావాలనుకుంటున్నాం. రెండవది కీలకమైందంటే మనము గుర్తింపుతో పాటు ఉద్యమకారుల సంక్షేమం కోసం కార్యక్రమాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మధ్యనే హైకోర్టు కూడా అదే రకమైన ప్రకటన చేసింది. హైకోర్టు ఏమన్నదంటే మీరు హామీ ఇచ్చిన విధంగా వాళ్లకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కూడా వారు ప్రకటించడం జరిగింది. మొత్తం మీదనైతే ఈ కార్యక్రమాల్లో ఇది మొదటి అంశం. మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం చరిత్రను అంటే, మనం మొట్టమొదటి చెప్పేది తెలంగాణ ఉద్యమానికి మన అందరం కూడా కలిసి దీన్ని మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం. ఈ రాష్ట్ర ఉద్యమంలో మనం భాగం అనేది గుర్తు చేసుకోవటం, మన పాత్రను గుర్తు చేసుకోవటం, మనం ఒక సోయిని కాపాడుకోవటం మన మొదటి పాత్ర అయితే, దీంట్లో రెండవ కీలకమైనటువంటి పాత్ర మనం మన సంక్షేమం కోసం కోర్టు తీర్పును ఇచ్చిన విధంగా ఆ సంక్షేమం కోసం వచ్చినటువంటి మనం పథకాలను సాధించుకోవటం. మూడవది చాలా కీలకం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా ఉద్యమ ఆకాంక్షల వెలుగులో సాగాలని మనం కోరుకోవటమే కాదు, ప్రయత్నం కూడా చేయాలి. ఈ మూడింటిని గుర్తు చేసుకోవటమే ఇవాళటి కర్తవ్యం. తప్పకుండా ఉద్యమకారుల మధ్యన ఐక్యతను కాపాడుకుంటాం. ఇవాళ మనం ఏం చేయగలుగుతామని ఒక నిరాశ నిస్సత్వ అవసరం లేదు. చేసే బాధ్యత అది నేను మీ బిడ్డగా, అంటే ఉద్యమకారుల యొక్క బిడ్డగా నా బాధ్యతగా అది నేను మా కోదండరామ్ గారు కలిసి చేస్తాం. వారు కూడా ఆ ప్రకటన చేస్తారు. రెండవది, ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఒక టర్నింగ్ పాయింట్ ఈడ ఉన్నది. సాక్షులు సంధ్యక్క ఉన్నది, ఆ రోజు రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు, గోవర్ధన్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది మిత్రులు ఉన్నారు. అయితే తెలంగాణ ఒక టర్ను తీసుకోవాలంటే ఈజిప్ట్ తరహా ఉద్యమాలు చేయాలనే ఆలోచన చేసినప్పుడు అది ముఖ్యంగా ప్రధానంగా కోదండరామ్ గారు, విఠల్ గారు వీళ్ళంతా కూడా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని హింసాత్మక వైపు పోతదేమనే ఉద్దేశంతో చాలామంది వ్యతిరేకించారు. దాంట్లో మన గత ముఖ్యమంత్రి గారు కూడా ఉండే మేము కూడా మొదటి దశలో ఆ థెహరీర్ స్పీడ్ దగ్గర జరిగిన ఆ మార్చ్ను ఇన్స్పిరేషన్తో తీసుకుంటే అది సక్సెస్ అవుతామనే ఒక ఆలోచనతో ఉంటే జేఎస్లో డిస్కషన్ చేసే టైంలో కొంతమంది ప్రోగా కొంతమంది యాంటీగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి వాయిదా కూడా పడింది. వాయిదా పడ్డ తర్వాత మళ్ళీ రాజకీయ కారణాలతోనో ఏ కారణాలతోనో మళ్ళీ వద్దని చెప్పినప్పుడు కోదండరామ్ గారు ఒక మాట అనడం జరిగింది. ఒకవేళ ఈ మిలియన్ మార్చ్ నేను చేయలేకపోతే హుసేన్ సాగర్ దూకుడు అనే ఒక చర్చ వచ్చింది. అది ఎందుకు అంటే ప్రజల పార్టిసిపేషన్ పెరగాలి అని అంటే డెఫినెట్గా అది క్షేత్రానికి పోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఆ రోజు కోదండరామ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత దాన్ని వ్యతిరేకించిన శక్తులన్నీ కూడా మళ్ళీ మూమెంట్లో వచ్చి ఉన్న పరిస్థితి ఉన్నది. కానీ అది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ తెలంగాణ ఉద్యమానికి ఇచ్చింది. అంతవరకు రాజకీయ పక్షాలతో మాత్రమే, రాజకీయ పార్టీలు మాత్రమే మమేకమైన అనే పొలిటికల్ జేఏసీ ఎంటిటీ కాస్త ప్రజా జేఏసీ వైపు మళ్ళిన తరుణం అది తెలంగాణ మిలియన్ మార్చ్. కాబట్టి ఈ రోజును మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూనే అమరవీరులతో పాటు ఉద్యమకారుల యొక్క లక్ష్యాలను, ఉద్యమకారుల యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు చెప్తున్నా, అవసరమైతే నేను కూడా మండలిలో ఈ క్వశ్చన్ను రేజ్ చేస్తా అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. క్వశ్చన్ అనే దానికంటే ప్రభుత్వ బాధ్యతను మేము గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది చాలా ముఖ్యం. చాలా రోజుల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేను దాదాపు ఒక 5-6 సమావేశాలకు, ఉద్యమకారుల సమావేశాలకు మేము వెళ్ళడం జరిగినప్పుడు ప్రతి వాళ్ళు ప్రశ్నించడం ఒకటి, విమర్శ కూడా చేసిన పరిస్థితి నేను చూసిన. మీరు వచ్చిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కూడా ఎందుకు చేయలేదని. మేమే కదా అందశ్రీ గారు రాసిన జయ హే తెలంగాణ పాటను జాతికి అంకితం చేసింది ముఖ్యమంత్రి గారే కదా. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ తల్లిని, అది కొంతమంది తల్లిగా భావించిన దాన్ని జాతికి అంకితం చేసిన చరిత్ర మరి రేవంత్ రెడ్డి గారికి వచ్చిన పరిస్థితి. సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గోవర్ధన్ గారు కూడా చెప్తుండ్రు, మిగతా మిత్రులకు మధుల్లో కూడా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా
బాధితులకు కానీ పీడితులకు కానీ సమస్య రాకుండా చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ప్రత్యేకించి మీవేవైతే డిమాండ్లు ఉన్నాయో, వివిధ సంఘాలు వివిధ రూపాల్లో మీరు చేసిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా కోదండరామ్ గారికి మీరు ఇవ్వండి. త్వరలోనే మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ విషయాల్లో స్పష్టత తీసుకురావడమే కాకుండా ఒక నమ్మకం, భరోసాని కల్పించే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. గన్ పార్క్ వద్ద జరిగిన ఈ మిలియన్ మార్చ్ ప్రజల ఆకాంక్షలను మరోసారి స్పష్టంగా చూపించింది. తమ సమస్యలను, అభిప్రాయాలను బలంగా చెప్పడానికి ప్రజలు ఒక వేదికగా దీన్ని ఉపయోగించారు. భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు నినాదాలతో తమ డిమాండ్లను వినిపించారు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు కనిపించినా చివరికి కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది. పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఉద్యమాలు ప్రజల భావాలను ప్రతిబింబిస్తాయి. మొత్తంగా చూస్తే ఈ ర్యాలీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.